నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతని గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. ఆదికాండం 24వ అధ్యాయము 34, 35 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 4th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఫ్రెండ్స్. దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వచనమును సమృద్ధిగా దేవుడు మనకు దయచేయను గాక. రేపు ఈ వర్తమానం గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ 4 వర్షిప్పులు వినబోతున్నాం. అంతేకాదు హోలీ కమ్యూనియన్ సాక్రమెంట్ ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం. అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఇటు హోలీ కమ్యూనియన్తో పాటు ప్రాపర్టీకి సండే అబ్రహాం యొక్క ఆశీర్వచనం గురించి విందాం, దైవ దీవెనలను పొందుదాం ఫ్రెండ్స్. అలాగే మన ప్రామిస్ ల్యాండ్ ప్రభు చిత్తమైతే ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరుగుతుంది. ప్రేయర్లో పెట్టండి. అద్భుత రీతిలో కన్స్ట్రక్షన్ ఆరంభమై ఎలాంటి ఆటంకాలు ప్రాబ్లం చుట్టుపక్కల బట్టి కానీ ఎవరిని బట్టి రాకూడదు. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి, ప్రేయర్ చేయండి. అలాగే 5 o'clock నుంచి 7 o'clock వరకు స్పాన్సర్ మీట్ కలదు. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే గుప్పిలిప్పాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. ప్రేరేపించబడిన వాళ్ళు రండి. గనుడైన దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఘనమైన మందిని కట్టడానికి చేయి కలుపుదాం. దైవ ఆశీర్వాదాలు దావీదు వలె పొందుదాం. దావీదు ఇచ్చాడు, తన కుమారుడైన సొలొమోనుకి దేవుడు సమృద్ధినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, అద్భుతాలు ఆశీర్వదించాడు. అలాగే ఆశీర్వదింపడదాం. అబ్రహాం యొక్క దీవెనలు, ఆశీర్వాదం మనందరిపై మెండుగా ఉండునుగాక. రేపు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, 8:15 కల్లా కంప్లీట్ అయిపోద్ది. రెండో వర్షిప్ 8 o'clockకి. ఫ్రెండ్స్ వినండి, 10:15, 10:30 కల్లా కంప్లీట్ అయిపోద్ది సెకండ్ వర్షిప్. థర్డ్ వర్షిప్ 10 o'clock యాక్చువల్గా స్టార్ట్, కానీ 10:30 అనుకోండి. ఇది కూడా 12:30కి మెసేజ్ కంప్లీట్ అయిపోద్ది. హోలీ కమ్యూనియన్ పాటు, ఎందుకంటే ఎండ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని గమనించండి. 1 o'clock అనౌన్స్మెంట్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ ఎండ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మార్నింగ్ ఫస్ట్ వర్షిప్కి వచ్చేసేయండి, లేదా నైట్ వర్షిప్కి ఎక్కువ వస్తున్నారు నైట్ వర్షిప్కి వచ్చేసేయండి. నైట్ వర్షిప్ ఈవినింగ్ 6 o'clock ఆరంభమవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. సాటర్డే కాబట్టి మరోసారి చెప్తున్నాను, స్పాన్సర్ మీట్ 5 o'clock స్టార్ట్ అవుతుంది, 7 o'clock క్లోజ్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మందిరం కోసం చేయి కలపాలి అనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. అలాగే ఈ వెసులుబాటు సండే కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు ప్రభు నిశ్చితమైతే ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి సహాయం చేయండి. అపవాదికి లైపరచండి నాయన. ఎవరైతే నాయన ఈ అబ్రహాం యొక్క వాక్యం వింటున్నారో ఆశీర్వచనం గురించి ప్రతి ఒక్కరు దీవించబడాలి, గొప్ప జయాన్ని చూడాలి. జాబులను బట్టి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఈరోజు రేపు గుప్పులిపోయి ప్రతి బిడ్డను ఆశీర్వదించి సమృద్ధిగా కృప చూపించి వారి అవసరాలు తీర్చండి. ఆ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కూడా సహాయం చేయండి. ఏ ఆటంకాలు లేకుండా చేయండి. ఆయన ప్రభుత్వానికి చుట్టుపక్కల ప్రజలకి ఎలాంటి గలిబిలు చేయనివ్వద్దు, ఆటంకాలు పెట్టనివ్వద్దు. అద్భుతంగా స్టార్ట్ అయ్యి అద్భుతంగా త్వరలో ముగించబడాలి. కృప చూపించండి. ఈ రెయినీ సీజన్లోని ఫౌండేషన్ ఆయన పునాది బేస్మెంట్ అయిపోవాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించండి. గుప్పిలిపిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. రేపు ఆరాధన గొప్ప చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, గుప్పిలిపాలకుండా రండి సాయంత్రం. అలాగే రేపైనా సరే ఆరాధనలకి ఎవరు మిస్ కావద్దు. 4 వర్షిప్పులు శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి సందేశాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ ప్రాపర్టీకి సండే ద్వారా దీవించబడబోతున్నారు. వస్తారు కదా వేలాది మందిగా. దైవ ఆశీర్వాదం పొందుతాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.